అబ్బబ్బా! ఎండలు ఫుల్లుగా మండిపోతున్నాయి అసలకి. ఈ సమ్మర్‌లో ఇంత ఎండలని భరిస్తున్నా గూడా దేనికోసమైనా వెయిట్ జేస్తున్నాను అంటే అవి తాటి నుంజలేననమాట. సిటీలలో అయితే 100 పెట్టి కొనాలి. టౌన్ ప్లేస్‌లలో అయితే 20, 30 పెట్టి కొనాలి. కానీ మాకు అవసరం లేదబ్బా! ఎందుకనంటే తాటి చెట్లయితే ఫుల్లుగా ఉన్నాయి గానీ మా ఊర్లో ఎక్కే వాళ్ళే కరువైపోయారు రాను రాను. కానీ దోట ఏదైనా ఉందంటే దాంతో పాటు కోసేసుకోవచ్చు. అలానే మా వాళ్ళైతే ఇవాళ కోసుకొచ్చేసారు. సో, కోసి పక్కన పెట్టే అంత టైం కూడా ఇవ్వట్లేదు మా పిల్లలు గానీ, మేము గానీ. కోసి ఇవ్వడం ఆలస్యం టక 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 తినేసాము. దీన్ని బయటికి నుంజలుగా కూడా తీసుకోవచ్చు. కానీ ఎంత బయటికి తీసి నీట్‌గా తిన్నా గూడా ఆ కాయతో పాటు తిన్న కిక్ రాదనమాట. సో, మాకైతే ఇలాగే తినడం ఇష్టం. అందుకే మేము ఇలాగే తింటాము. పిల్లలు కూడా ఇలాగే ఇష్టపడతారు. అంటే బయట నుంజలు తీసి ఇచ్చారనుకోండి అవి అంతగా ఇష్టపడరు. ఇలా తింటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఈ సమ్మర్‌లో ఇదే ఫస్ట్ సారి మేము తెచ్చుకోవడం అయితే మీలో ఎంతమంది ఈ సమ్మర్‌లో తాటికాయలు తినడం స్టార్ట్ చేసేసారో కామెంట్ చేయండి. కానీ కొంతమందికి దొరకవు కదా! కానీ కొనుక్కొనైనా ఒకసారి తిని చూడండి. సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఏవైనా సరే ఒక్కసారైనా టేస్ట్ చేయాలని అంటారు. అందుకే ఒకసారి ట్రై చేయండి అబ్బా! ఏమవుద్ది చెప్పండి. మేమైతే ఈ తాటికాయలని ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాము. ఇంకొక మినీ బ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.